అవినాష్ మాకంటే ఒక 10 సంవత్సరాల దాకా చిన్న. నాకు జ్ఞాపకాలు ఆ సందులో అందరు మాడుకుంటుంటే అవినాష్ పరిగెత్తుకుంటూ రావడం. చిన్న పిల్లోడు. అప్పట్లో రాకేష్ అని పిలిచేవాళ్ళం. హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడంతా అమ్మ నాన్న ఖచ్చితంగా అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి రమ్మని చెప్పేవాళ్ళు. సో పిల్లలు ఉన్నా లేకపోయినా నేను ఒకదాన్నైనా సరే అందరి ఇళ్ళకి పోయి అందరినీ పలకరించి వచ్చేదాన్ని. బట్ పిల్లలు ఉంటే సమ్మర్లో అందరం కలిసి ఆడుకునే వాళ్ళం మా వీధిలో కొన్నిసార్లు. ఆ రోజు నాన్నను మర్డర్ చేశాక ఎప్పుడైతే అవినాష్ నాకు లెటర్ తీసుకొచ్చాడో ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళందరూ నాన్న హత్యకు కారణమని లెటర్ తీసుకొచ్చారు. అసలు ఇట్లా ఇన్సిడెంట్ కి ఇట్లా నాన్న మర్డర్ కి అవినాష్ సంబంధం ఉంటుందని ఎక్కడే కానీ అనుకోలేదు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే 2 వీడియోస్ చూశాను, అదే 3. ఒకటి మన డిఎస్పీ దగ్గర గొడవ పడ్డారు, మళ్ళీ అనుమానితుల్ని రిలీజ్ చేసేసారు. తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పనిచేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీం ని తెచ్చుకున్నారు, సిట్ మార్చేశారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా, తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? ఏంటి థింకింగ్? ఇక్కడ ఈ టైంలో ఏదో నడుస్తుంది, ఇట్లయితే న్యాయం జరిగేలా లేదు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే మీరు మీ కేసును వాయిదా తీసుకున్నారు. అప్పుడు హైకోర్టు జడ్జి గారు ఇక్కడ ఏదో జరుగుతుంది అని గ్రహించి ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. సిబిఐ వాళ్ళు వచ్చి పనిచేస్తే ఒకసారి సిబిఐ వాళ్ళ సామాన్ కూడా ఆ జైల్లో గెస్ట్ హౌస్ నుంచి పడేశారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేస్తారా? తర్వాత సిబిఐ వాళ్ళ మీదే కేసులు పెడతారు. అప్పుడు పోలీసులు మీ తొత్తుగా పనిచేశారా, లేకపోతే మీరు పోలీసులు బెదిరించారా? నాకు తెలియదు. అసలు అర్థం ఉందా ఆ మాటలకి? దిస్ నో పాయింట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. పులివెందలు కావాలా అంటారు ఇంకో మాట. పాత పులివెందలు అంటే ఇవన్నీ జరిగేలా మీ కంట్రోల్లో ఉండి మీ బెదిరింపులకి లొంగిపోయే ఆఫీసర్స్ కావాలనా? ఐ వాంట్ చేంజ్ ఇన్ పులివెందులలో మార్పు జరగాలి. ఇంకొక విషయం, ఇంకో వీడియో ఆ రోజు నేను వచ్చింది వచ్చేసి కొందరిని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి దెబ్బలు తగిలాయి అని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి ఊరంతా ధర్నా చేశారు. గుడ్. ఎక్కడైనా కానీ తప్పు జరిగితే యూ హ్యావ్ టు ప్రొటెస్ట్. మరి తప్పు జరిగిందా లేదా, యూ హ్యావ్ టు గివ్ ద ఇండిపెండెన్స్ టు ద పోలీస్ టు డూ దర్ జాబ్. ఓకే, పోలీస్కు వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వాలి, వాళ్ళు కరెక్ట్ గా పని చేయగలిగేలా.
ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇక్కడే బాడీ ఉన్నింది. ఈ నుంచి సమాధి దగ్గర తీసుకెళ్లారు. నేను ఊర్లో కొంచెం తిప్పి సమాధి దగ్గర తీసుకెళ్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేశాను, అదే అడిగాను. అప్పుడు మా అన్నగారు అన్నారు, లేదు ఎక్కువ తీసుకెళ్తే ప్రజలు ఎక్కువ మంది ఉండరు, చాలా పల్చగా ఉంటే చూసడానికి బాగుండదు, విల్ టేక్ ద షార్టెస్ట్ రూట్ పాసిబుల్. ఆ ఇన్సిడెంట్ కి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కి చూడ డిఫరెన్స్. మొన్న ఎవరికి దెబ్బలు తగిలాయని చెప్పి ఊరేగింపు, ఆ రోజు మర్డర్ జరిగితే ద షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్, వచ్చే వాళ్ళని కూడా రానికుండా ట్రై చేశారు, అట్లీస్ట్ ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేశారు. అంటే అప్పుడు మీరు చేయించారు కాబట్టి యూఆర్ డౌన్ ప్లేయింగ్ ఎవ్రీథింగ్. పాత పులివెందల లేకుండా కొత్త పులివెందల ఉండాలి. ఆ కొత్త పులివెందల్లో హత్యా రాజకీయాలు ఉండకూడదు, హింస లేని ప్రదేశంగా ఉండాలి, బెదిరింపులు లేకుండా న్యాయం ధర్మం ఉండే ప్రదేశంగా ఉండాలి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేయగలిగేలా, భయం లేకుండా పని చేయగలిగేలా ఉండాలి. దట్ ఈస్ ద పులివెందుల వి వాంట్. బ్యాక్ హీ వాస్ ట్రైంగ్ టు గ్రూమ్ అవినాష్ ని మంచి లీడర్ గా తయారు చేద్దామని ట్రై చేశాడు. కానీ ఎందుకో అది వినట్లేదు అని బాధపడేవాడు. ఎప్పుడు వాళ్ళు తనని సొంతం చేసుకోలేదు. ఆయన ఎంత కలిసి వర్క్ చేయాలనుకున్నా కానీ దే నెవర్ కన్సిడర్డ్ హిమ్ పార్ట్ ఆఫ్ దెమ్. అట్లా ఆ చిన్నప్పటి మనిషికి ఎందుకు అంత తేడా వచ్చింది? క్రైమ్ హ్యాస్ బీన్ డన్, ఒక మర్డర్ చేశారు. దీని వెనకాల ఉన్న మనుషుల్ని ఖచ్చితంగా జైలుకు పోతే గానీ, అది మనకి ఎంత క్లోజ్ గా ఉన్న మనుషులైనా సరే, ఫార్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ దిస్ హ్యాస్ టు బి డన్. మనకి న్యాయం ధర్మం అన్నదాని విలువ ఉండాలంటే ఇది జరగాల్సిందే. సుప్రీంకోర్టులో 15 కేసులు ఉన్నాయి, హైకోర్టులో అర డజన్ కేసులు ఉంటాయి, సిబిఐ కోర్టులో ఒక 3 కేసులు ఉంటాయి. ఈ పోరాటం జరుగుతుంది, న్యాయం ఖచ్చితంగా విల్ కమ్. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ విల్ నాట్ బి డినైడ్. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది.